శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్ గజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. ఇలా జన్మేజయుడు తన తండ్రి యొక్క మరణానికి కారణమైనటువంటి తక్షకుడితో సహా సర్పాలన్నింటినీ కూడా నాశనం చేయాలని చెప్పి తలపెట్టినటువంటి సర్పయాగం ఏదైతే ఉందో, అస్థీకుడు అనేటటువంటి ముని యొక్క ప్రబోధంతో ఇతర పెద్దల యొక్క మధ్యవర్తిత్వంతో ఆ సర్పయాగాన్ని మొదలుపెట్టినటువంటి వాడే కొన్ని సర్పాలన్నీ కూడా ఆ యాగంలో నశించిపోయిన తర్వాత ఆ యాగాన్ని కొనసాగించడం అనేటటువంటిది సర్పజాతిని ఎలాగా నాశనం చేయటం అనేటటువంటిది మంచిది కాదు అనేటువంటి ఉద్దేశంతో ఆపేశాడు. అప్పుడు వ్యాసమునీంద్రుడు ఈ యాగం చేస్తున్నటువంటి ఈ జనమేజయుడి దగ్గరికి వ్యాసమునీంద్రుడు కూడా వచ్చాడు. అప్పటికే అనేక మంది మహానుభావులందరూ కూడా అక్కడ ఉన్నారు. వ్యాసమునీంద్రుడు కూడా అక్కడికి వచ్చినప్పుడు వెంటనే ఈయన జనమేజయుడు ఆ వ్యాసముని అడిగాడు, ప్రీతితో మీరును భీష్మాది కురువృద్ధ రాజులు ఉండి భూరాజ్య విభవమెల్ల విభాగించి ఇచ్చినను దమ తమ వృత్తులనుండక వీగి పాండు ధృతరాష్ట్రనందనుల్ రుద్ధృతి చెడి వారేమి కారణంబున ప్రజాక్షయముగాగ భారత యుద్ధ మహాపరాక్రములు చేసిరి మీ వంపు సేయరేరే. ఎరిగి ఎరిగి వారి నేల వారింపర ఇట్టి గోత్ర కలహమేల పుట్టే దీని కలతెరింగు తెలియంగ నానతి ఇండు నాను నన్మునీంద్ర వంద్య అని ఈ జన్మేజయుడు ప్రార్థించాడు. ఓ మునీంద్ర, నేను అనేక మంది మునిశ్రేష్ఠులతోటి ఇక్కడ విరాజమానున్నై ఉన్న వాళ్ళందరితో కూర్చుని ఉన్నాను. అయినా అటువంటి మునిశ్రేష్ఠులందరి చేత కూడా నమస్కరింపదగినటువంటి వారు మీరు. ఎందుకంటే వేదములన్నింటినీ కూడా విభజించినటువంటి వాళ్ళు, సాక్షాత్తు ఆ పరమాత్మ యొక్క అవతారం అని చెప్పి మిమ్మల్ని చెప్తారు. అలాగే అష్టాదశ పురాణాలని రచించినటువంటి వాళ్ళు మీరు. ఇంతటి గొప్పవాళ్ళైనటువంటి మీరు, అదే కురువృద్ధుడైనటువంటి భీష్మాచార్యుల వారు, అనేక మంది రాజులు, ఎంతోమంది పెద్దలు, వీళ్ళందరూ కూడా ఉండి ఆ రాజ్యాన్ని విభజించి ఇచ్చినప్పటికీ ఈ ధృతరాష్ట్రుని యొక్క పుత్రులు, పాండురాజపుత్రులు, వీళ్ళందరూ కూడా ఏ కారణం చేత ఈ ప్రజాక్షయమైనటువంటి, ఎందుకంటే 18 అక్షోహిణుల సైన్యం అంతా కూడా ఈ భారత యుద్ధంలో మరణించింది. అసలు అలా జరగటానికి కారణం ఏంటి? వీళ్ళందరూ ఒకే గోత్రీకులు కదా, అందరూ కూడా అన్నదమ్ముల యొక్క బిడ్డలు, సగోత్రీకులు అయ్యుండి వీళ్ళల్లో వీళ్ళు ఎందుకు ఇలాగా కొట్టుకోవాల్సి వచ్చింది? అది ఒక భయంకరమైనటువంటి యుద్ధానికి దారి తీసింది. అలా దారి తీసింది పోనీ వాళ్ళకి బుద్ధి లేదు. అయితే ఎంతో గొప్పవాళ్ళైనటువంటి మీరు, భీష్ముడు, అనేక మంది పెద్దలు, మీరందరూ ఉండగా కూడా అందరికంటే మించి సాక్షాత్తు నారాయణంతో వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇంతమంది ఉన్నారే. అయితే ఎవ్వరూ కూడా దీన్ని ఎందుకు నివారించలేకపోయారు? అసలు ఈ గోత్ర కలహం అనేటటువంటిది అప్పుడే ఎలా మొదలైంది? అన్నదమ్ముల మధ్య విభేదాలు ఏమిటి? కాబట్టి దీనికి
అసలు ఇలా జరగటానికి కలిగినటువంటి కారణం ఏంటి? ఇదంతా తెలుసుకోవాలనేటటువంటి ఆసక్తి నాకు చాలా ఉంది. అంటే ఇదంతా కూడా ఎవరి చరిత్ర? మా తాతల యొక్క చరిత్ర. కాబట్టి ఇదంతా కూడా తెలుసుకోవాలని ఉంది. కాబట్టి అసలు ఆ యుద్ధానికి దారితీసినటువంటి కారణాలేమిటి? మీ అందరూ ఇంతమంది పెద్దలు ఉన్నా కూడా వాళ్ళు మీ మాట వినకపోవటానికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇదంతా జరిగింది? కాబట్టి దీన్నంతా నాకు వివరంగా చెప్పండి అని చెప్పి ఆయన ఆ జనమేజయ మహారాజు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పవలసి వచ్చింది వ్యాసమునీంద్రుడు. ఈయన దానికి వైశంపాయనుడు అనేటటువంటి ఆయన్ని ఆ భారత గ్రంథాన్ని, భారతాన్ని గురించి ప్రవచించవలసిందిగా చెప్పారు. అలా చెప్పడం వల్ల ఈ భారతము అనేటటువంటిది మనందరికీ కూడా ఇలాగా అందివ్వబడింది. ఇలా భారతానికి ముఖ్యమైనటువంటి పాత్రలో అతి ముఖ్యమైనటువంటిది వేదవ్యాసుని యొక్క పుట్టుక. కాబట్టి అసలు ఈ వేదవ్యాసుని యొక్క జననం ఏమిటి? ఆయన జననం వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటి? అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేదవ్యాసునిగా ఈ భారత కాలంలో జన్మించడానికి కలిగినటువంటి కారణం ఏంటి? ఇదంతా కూడా చాలా విశిష్టమైనది. కాబట్టి ముందర దాని గురించి చెప్తాను అని చెప్పి ఇప్పుడు ఆ వైశంపాయనుడు జనమేజయుడికి చెప్తున్నాడు. ఈ భారతం అంతా కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పింది. దాన్ని సౌనకాది మహాములకి సూత మహర్షి చెప్పినది. కాబట్టి ఈ రకంగా ఇదంతా కూడా మనకి ఇలాగా అందించబడింది. ఈ వేదవ్యాసుని యొక్క జననము. వేదవ్యాసుడు భూమి మీదకి రావటానికి కలిగినటువంటి కారణం ఏమిటి అనేటటువంటిది మనకి తెలియజేస్తున్నారు. పూర్వకాలంలో ఉపరిచరుడు అనేటటువంటి ఒక మహారాజు గారు ఉన్నాడు. ఈయనకి ఉపరిచరుడు అనేటటువంటిది కూడా ఆయనకి వచ్చినటువంటి ఒక నామధేయం అనుకోండి, ఒక బిరుదు అనుకోండి. అంటే ఉపరిచరుడు, గగన మార్గంలో విహరించగలిగినటువంటి వాడు. అటువంటి దివ్యమైనటువంటి శక్తి ఆ రాజుగారికి ఉంది. ఈయన చేది అనేటటువంటి దేశానికి రాజుగారు. ఈయన చాలా గొప్పవాడు. ప్రజలందరినీ కూడా ధర్మబద్ధంగా పరిపాలించేటటువంటి వాడు. ఇటువంటి ఆయన ఒకనాడు వేట నిమిత్తమై వెళ్ళాడు. వెళ్ళినటువంటి వాడు ఆ మునిని దర్శించడం. ఆ మునిని దర్శించిన తర్వాత ఈయనకి ఒక రకమైనటువంటి నిర్వేదం కలిగింది. ఏమిటి రాజ్యము, ఏమిటి భోగములు, ఏమిటి సుఖ సంపదలు, ఏమిటి ఇవన్నీ కూడా క్షణికమే కదా. భగవంతుని ప్రార్థించడం, భగవంతుని సేవించడం, భగవంతునిలో ఐక్యమైపోవటం ఇంతకంటే గొప్పది ఏముంది అనేటటువంటి నిర్వేదం ఈయనకి కలిగి, మేము ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కూడా? ఈ వేటలు ఏమిటి, యుద్ధాలు ఏమిటి, ఈ రాజ్యాలను ఏమిటి, ఆక్రమించుకోవటం ఏమిటి, ఒకళ్ళని శిక్షించడం ఏమిటి అనేటటువంటి ఒక నిర్వేదం కలిగినటువంటి వాడే ఈయన. ఆ నిర్వేదాన్ని పొంది ఉన్నటువంటి సమయంలో ఈయన కూడా ఏం చేశారంటే, తన దగ్గర ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలన్నింటినీ కూడా విసర్జించి ఆ ముని యొక్క ఆశ్రమంలోనే ఈయన కూడా ఎంతో తపోనిష్టతో తపస్సు చేయటం మొదలుపెట్టాడు. ఒకానొక రోజున ఇంద్రుడు అక్కడికి రావటం తటస్థించి, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు నీ రాజ్యంలో వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ కూడా చాలా చక్కగా రక్షించి ప్రజలందరినీ కూడా చాలా దయతోటి పరిపాలించావు. ఎప్పుడు కూడా నీ మీద ఎటువంటి మచ్చ కూడా లేదు. అలాగా అంత గొప్పగా రాజ్యం చేసినటువంటి వాడివి నీవు చివరికి నిర్వేదాన్ని పొంది ఈ రకమైనటువంటి తపస్సును కూడా చేస్తున్నావు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే కలిగేటటువంటి ఒక రకమైనటువంటి అదృష్టము. ఇది భగవంతుని యొక్క అనుగ్రహం నీ యందు పరిపూర్ణంగా ఉండటం వల్లే నీకు ఇది సాధ్యపడింది. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి రాజర్షి అవుతావు. రాజర్షి రాజుగా ఉండి దాన్ని వదిలిపెట్టి ఈ తపస్సు చేసినటువంటి వాడు. నీలాగా చేయటం అనేటటువంటిది ఇంకా ఎవరికి కుదరదయ్యా. అందువల్ల
నీతో నాకు స్నేహాన్ని చేద్దామనుంది. మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు కూడా ఇలాగే గొప్ప రాజర్షి. ఆయన కూడా దేవేంద్రునితో స్నేహాన్ని పొందాడు. ఆయన స్వర్గాది లోకాలకి ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ లోకాలన్నిటికీ వెళ్ళి, అలాగే ఇంద్రుడికి అనేకసార్లు యుద్ధంలో, దేవదానవ యుద్ధంలో సహాయం చేసేటటువంటి గొప్ప స్థితిని పొంది ఉన్నటువంటి వాడు దశరథ మహారాజు గారు. అలాగే ఇప్పుడు దేవేంద్రుడు కూడా, నువ్వు అటువంటి గొప్పవాడివయ్యా, కాబట్టి నువ్వు నాతో స్నేహం చేయటానికి, స్వర్గంలో ప్రవేశించడానికి అర్హత కలిగినటువంటి వాడివి కాబట్టి నువ్వు తప్పకుండా నాతో స్నేహాన్ని కొనసాగించు అని చెప్పి ఆయనకు చాలా దివ్యమైనటువంటి ఆయుధాలు, అంటే దేవతల చేత ఇవ్వబడేటటువంటి ఆయుధాలు ఎటువంటివంటే అవి నాశము లేనటువంటివి. మిగిలినటువంటి లౌకికమైనటువంటి ధనస్సులు కానీ ఇవన్నీ కూడా మరొకరు ఎవరైనా కనుక దాని మీద బాణప్రయోగం చేసినా, అస్త్రప్రయోగం చేసినా అవన్నీ కూడా ధ్వంసం అయిపోతాయి. కానీ దేవతల చేత ఇచ్చేటటువంటి ఆయుధాలు చాలా దివ్యమైనటువంటివి. అలాగే ఒక బ్రహ్మాండమైనటువంటి విమానాన్ని ఇచ్చాడు. దీనికి ఆయన ఎప్పుడైనా సరే ఇంద్రలోకానికి రావడానికి, వెళ్ళటానికి ఇచ్చి ఆయనకి ఇక నుంచి ఉపరిచరుడు అనేటటువంటి పేరుతో నిన్ను పిలుస్తారు. ఎందుకంటే ఎక్కడైనా కూడా నువ్వు విహరించగలిగినటువంటి వాడు ఆ గగన మార్గంలో అని చెప్పి ఆయనకి ఇంద్రమాల అనేటటువంటి తామర మాలని, పద్మములతో కూడినటువంటి ఒక మాలని ఇచ్చాడు. అది ఎప్పటికీ కూడా అది వాడిపోదు. అటువంటి దాన్ని ఇచ్చి ఆ రాజుగారికి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఈయన కూడా ఇంద్రుడు తాను తపస్సు చేసేటటువంటి ప్రదేశానికి వచ్చి తనకి ఇవన్నీ అనుగ్రహించినటువంటి రోజుగా దాన్ని ఇంద్రోత్సవం అనేటటువంటి దాంతో గొప్పగా చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఇంద్రోత్సవం అనేటటువంటిది ఆ తర్వాత నుంచి రాజులు ఆచరించడం మొదలుపెట్టారు. ఈ ఇంద్రోత్సవం చేసుకోవటం వల్ల వారి యొక్క ఆయుష్, అలాగే వాళ్ళ యొక్క సంతతి ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఆ రాజ్యం అందరూ రాజులు కూడా దాన్ని చేయటం మొదలుపెట్టాడు. ఇలాగా ఈయన చేసేటటువంటి, రాజుగారు చేసేటటువంటి ఇంద్రోత్సవాలకి దేవేంద్రుడు ఎంతో సంతోషించేవాడు. ఎందుకంటే తన వల్ల, తన పేరుతో చేసేటటువంటి ఒక యాగము, దాన్ని రాజులందరూ కూడా ఆచరించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అలా ఆనందపడినటువంటి ఇంద్రుడు ఈయనకి తన యొక్క వరంగా ఆయనకి పుత్ర సంతానాన్ని కలగజేశాడు. దాంతో ఈ ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనేటటువంటి 5 కుమారులు కలిగారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకందరికీ కూడా రాజ్యాన్ని పంచి ఇచ్చి వాళ్ళందరూ కూడా తమ యొక్క వంశాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ రకంగా ఉపరిచరు యొక్క సంతానం అంతా కూడా అభివృద్ధి చెందింది. ఈయన రాజ్యపాలన చేస్తున్నటువంటి సమయంలోనే అక్కడ తన కాలితోటి ఈ ఉపరిచరుడు, అంటే ఈయన ఎంతటి శక్తిమంతుడు అంటే, అక్కడ ఒక పర్వతము, కోలాహలము అనేటటువంటి పర్వతం, ఆ నది యొక్క ప్రవాహాన్ని అడ్డుకుంటే ఆ కోలాహలము అనేటటువంటి పర్వతాన్ని ఈయన తన యొక్క కాలితో పక్కకి జరిపి ఆ నదికి యథాప్రకారంగా ప్రవహించేట్టుగా ఈయన చేశాడు. దాంతో ఆ పర్వత సంపర్కానికి, అంటే నదికి పర్వతుడికి జరిగినటువంటి ఆ సంపర్కం చేత గిరిక అనేటటువంటి కుమార్తె, వసుపదుడు అనేటటువంటి కుమారుడు జన్మించారు. వాళ్ళిద్దరిని కూడా తనని అడ్డు తొలగించినందుకు కారణంగా ఆ గిరికను, అలాగే ఈ వసుపదుడిని కూడా కానుకగా ఇచ్చారు. ఈ కానుకగా వశంగబడినటువంటి ఈ వసుపదుడిని తన యొక్క సేనానిగా చేసుకుని గిరికని తన యొక్క భార్యగా చేసుకున్నాడు రాజుగారు. మళ్ళీ ఈ చేసుకున్న తర్వాత ఒకానొక నాడు ఆవిడికి వేట మీద, అంటే అటువంటి మాంస పదార్థాన్ని తినాలనేటువంటి కోరిక కలిగింది. అందుకని ఆవిడికి కావాల్సినటువంటి దాన్ని తేవటానికి ఈయన అడవికి వెళ్ళాడు. మళ్ళీ ఇలా వెళ్ళినటువంటి వాడు ఈయన రాజర్షి, పూర్తిగా ఋషిగానే ఉండట్లేదు. ఈయన అంతకుముందు ఆయుధాలను వీడాడు, కానీ మళ్ళీ ఇంద్రుడి చేత అవన్నీ కూడా ఇవ్వబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు ఆ గిరికని వివాహం చేసుకున్న తర్వాత ఆవిడతో కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇలా కాలాన్ని గడుపుతున్నటువంటి ఈయన వేట కోసం వెళ్ళినటువంటి వాడు ఆ వేటకు వెళ్ళి తన యొక్క భార్య అయినటువంటి గిరి యొక్క సౌందర్యాన్ని, వాళ్ళ మధ్య జరిగినటువంటి శృంగారాన్ని, వీటన్నిటిని కూడా ఒక్కసారిగా గుర్తు తెచ్చుకున్నాడు. ఇలా గుర్తు తెచ్చుకుండగా ఆయనకి రేతస్థలనం అయింది, ఆయనకి వీర్యస్ఖలనం అయింది. వెంటనే ఈ వీర్యం అనేటటువంటిది వృధా కాదు, ఇది
గిరిక యొక్క గర్భంలో ఉండాలి. దానివలన ఒక శిశువు తమకు జన్మించాలి అనేటటువంటి దాంతో ఈయన ఆ వీర్యాన్ని ఒక ఆకు దొప్పలో దాన్ని ఉంచి దాన్ని ఒక డేగ మెడకి కట్టి దీన్ని గిరికకి, తన భార్య అయినటువంటి గిరికకి ఇవ్వమని చెప్పి ఆ డేగని వెంటనే వెళ్ళి తన యొక్క భార్యకి ఇవ్వమని చెప్పి ఈయన ఆ డేగను పంపించాడు. ఈ డేగ ఆకాశంలో వెళ్తూ ఉంది. అయితే మరొక డేగ దీన్ని చూసి ఏదో ఒక మాంస పదార్థాన్ని ఈ డేగ తీసుకెళ్తూ ఉంది అనేటటువంటి ఉద్దేశంతో దాంతో యుద్ధాన్ని చేసింది. రెండింటికి కూడా యుద్ధం జరిగింది. దీంతో ఆ మొదటి డేగ పట్టుకున్నటువంటి ఆకుదొన్న ఏదైతే ఉందో అది చెదిరిపోయింది. దాంతో ఆ వసురాజు, అసలు ఈ ఉపరిచరుడి పేరు వసురాజు, ఈయన యొక్క స్ఖలించినటువంటిది ఏదైతే వీర్యం ఉందో అది ఆ యమునా నదిలో పడిపోయింది. అలా పడిపోవటంతో అప్పటికే అద్రిక అనేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపం చేత యమునా నదిలో చేపగా తిరుగుతూ ఉన్నది. అలా తిరుగుతూ ఉన్నటువంటి ఈ చేప ఆ వసురాజు యొక్క వీర్యాన్ని 2 బిందువులు తాగింది. తాగిన తర్వాత ఆ చేప గర్భవతి అయింది. తర్వాత కాలక్రమేణా ఆ గర్భం అనేటటువంటిది అభివృద్ధి చెందింది. 10 నెలలు గడిచిన తర్వాత ఈ చేప, గర్భాన్ని ధరించి ఉన్నటువంటి ఈ చేప ఒక వలలో చిక్కింది. దాన్ని వెంటనే ఆ చేపని పట్టుకొచ్చినటువంటి జానరులందరూ కూడా తమ రాజుగారు అయినటువంటి దాసరాజు గారికి ఆ చేపనిచ్చారు. కానీ ఈ చేప చాలా విచిత్రంగా ఉంది, చాలా పెద్దదైనటువంటి గర్భంతో ఉంది. అందుకని వాళ్ళందరూ కూడా ఈ చేపని, దీని యొక్క కడుపు కోసి చూడగా దీనిలోంచి వెంటనే ఒక యువతి బయటికి వచ్చింది. ఎప్పుడైతే ఆ చేప యొక్క గర్భాన్ని ఛేదించారో వెంటనే ఆ అప్సర తన యొక్క నిజరూపాన్ని పొంది ఆవిడ దేవలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ పిల్ల వెంటనే ఆ దాసరాజు గారి దగ్గర ఆయన యొక్క కుమార్తెగా ఈ పిల్ల పెరగడం మొదలుపెట్టింది. మనకి ఈ మధ్య కొన్ని వీడియోల్లో ఏవో వస్తున్నాయి చూడండి. వ్యాస భగవానుడు జాలరి కులానికి చెందినవాడు, మత్స్యగంధి యొక్క కుమారుడు. కానీ మత్స్యగంధి యొక్క అసలు ఆవిడ యొక్క జన్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక రాజర్షి అయినటువంటి రాజుగారి యొక్క వీర్యము ఒక అప్సర స్వీకరించడం ద్వారా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆవిడ ఈమె. ఆమె దాసరాజు గారి కుమార్తెగా పెరిగిందే కానీ దాసరాజు గారి గర్భాన పుట్టలేదు. కాబట్టి ఇదంతా కూడా ఒక దైవ సంకల్పము చేత జరిగినటువంటిది గ్రహించాలి. కానీ వారికి కూడా కులాలని, మా కులమని, మీ కులమని, ఆ కులమని, ఈ కులమని అంటకట్టడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి స్థితి. మనకి ఇచ్చినటువంటి వర్ణములు 4 శాస్త్రంలో చెప్పబడి, మనము అనేకమైనటువంటి కులాలని మనం సృష్టించుకోవటమే కాకుండా దేవతలకి, ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళకు కూడా అన్ని కులాలని ఆపాదించడమే మన పని. వాడు మనవాడంటే మనకు అదో ఆనందం, అదో దౌర్భాగ్యం. సరే, ఇప్పుడు ఈ రకంగా వచ్చినటువంటి ఈ కన్య మత్స్యము యొక్క గర్భములో, చేప యొక్క గర్భములో అనేక సంవత్సరములు ఉండటం చేత ఆవిడ 10 నెలలు ఈమెను గర్భమునందు ఉంచుకొని ఆ తర్వాత ఈ పిల్లని కన్నది. ఈ పిల్లను కూడా కనటం ఎట్లా? వాళ్ళందరూ కూడా ఆ పొట్టను కోసి చూస్తే ఈ పిల్ల ఉంది. అందువలన ఈ పిల్ల మత్స్యగంధి అనేటటువంటి పేరుతో పిలువబడింది. అంతేకాదు, ఈమెకి ఈ పేరు రావటానికి గలటువంటి కారణం ఏంటంటే, ఈమె అప్సర యొక్క కుమార్తె కాబట్టి, అందులో ఒక రాజుగారి యొక్క వీర్యముతో జన్మించినది కాబట్టి ఎంతో అందగత్తె అయినా కూడా మత్స్యము యొక్క గర్భములో 10 మాసములు ఆవిడ ఉండటము చేత, వసించటము చేత ఈవిడ మత్స్యగంధి అయింది. అంటే ఈవిడ నుంచి విపరీతమైనటువంటి ఆ చేపల యొక్క వాసన అనేటటువంటిది వస్తూ ఉండేది. ఈవిని పెంచుతున్నటువంటి ఈ దాసరాజు కేవలం జాలని నాయకుడు, ఆ జారులందరికీ కూడా నాయకుడు. వీళ్ళ యొక్క వృత్తి ఏంటంటే ఆ చేపల్ని పట్టుకోవడం. అందుకని ఈ మత్స్యగంధికి కూడా
ఈ తండ్రి గారు యమునా నదిలో ఓడ నడపడానికి, ఒక నావని నడపడానికి ఆజ్ఞనిచ్చాడు. ఈవిడ ఆ నావని నడుపుతూ, ఆ నావని నడపడం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని తండ్రికి ఇస్తూ, ఈవిడ ఆ తండ్రి యొక్క లాలనలో పాలనలో అక్కడ పెరుగుతూ ఉన్నది. అయితే ఒకానొక రోజున పరాశర మహర్షి ఆ నది దగ్గరికి వచ్చాడు, యమునా నది దగ్గరికి వచ్చాడు. ఈ యమునా నది దగ్గరికి వచ్చినటువంటి పరాశర మహారాజు గారు ఎవరంటే, ఈయన వీళ్ళందరూ కూడా వశిష్ఠుని యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా పరాశరుని యొక్క కుమారుడే మనము చెప్పుకోబోయేటటువంటి వ్యాస భగవానుడు. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం అని మనం చెప్పుకుంటాం. ఈయన వశిష్ఠుని యొక్క మనవడు. వశిష్ఠుని యొక్క పుత్రుడు శక్తి అనేటటువంటి వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం. శక్తి అనేటటువంటి ఆయన మహాముని, ఈయన యొక్క కుమారుడు. ఆయన యొక్క కుమారుడు ఈ పరాశరుడు. ఈ పరాశరుడికి కుమారుడు ఇప్పుడు వ్యాసుడు. అది ఎలా జరిగింది? ఇలా వచ్చినటువంటి ఈ పరాశర మహర్షి ఆయన ఆ నదిని దాటాలి. ఈయన నదికి ఎందుకు వచ్చాడు అంటే, ఈ ఋషీశ్వరులు, మునీశ్వరులు, ఆనాటి కాలంలో ఉన్నటువంటి ద్విజకులంలో ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, అంటే వాళ్ళు కేవలం ద్విజకులం అనేవి కాదు, క్షత్రియులు, వీళ్ళందరూ కూడా తాము చేయవలసినటువంటి అనుష్ఠానములన్నింటినీ కూడా క్రమం తప్పకుండా చేసేవాళ్ళు. కాబట్టి ఆయన చేయవలసినటువంటి ఆ కార్యక్రమం కోసం, అనుష్ఠానం కోసం నది ఒడ్డుకు వచ్చాడు. వచ్చినటువంటి వాడు అక్కడ ఈ నావలో ఉన్నటువంటి ఈ మత్స్యగంధిని చూశాడు. ఈ మత్స్యగంధిని చూసి ఒక్కసారి ఆయన కళ్ళు మూసుకోగానే ఆయనకి ఈ మత్స్యగంధి ఎవరు, ఈవిడ జన్మం ఏమిటి, ఇవన్నీ కూడా ఒక్కసారిగా అర్థమైపోయాయి. వెంటనే ఇప్పుడు తాను అక్కడికి రావటానికి దైవ సంకల్పము, దైవ కార్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ వలన, అలాగే పరాశర మహర్షి వలన, పరాశర మహర్షి మరియు ఈ మత్స్యగంధి వీళ్ళిద్దరి వలన ఒక గొప్ప కార్యము జరగవలసి ఉంది. దానికోసమే ఈ రకంగా ఆయన ఆ నదీ తీరానికి రావటం, ఆ నదీ తీరంలో ఉన్నటువంటి ఈ మత్స్యగంధిని చూడటం. ఈ మత్స్యగంధి అసలు ఎక్కడో దేవలోకంలో ఉండేటటువంటి అప్సర శాపవశాన అలా నీటిలో చేపగా ఉండటం, ఆ చేపగా ఉన్నటువంటి ఆ అప్సర అనుకోనటువంటి పరిస్థితిలో ఆ వసురాజు యొక్క వీర్యాన్ని ఆవిడ గ్రహించడం, అలా గ్రహించినటువంటి ఆవిడ జారల్లోకి చిక్కటం, జారల్లోకి చిక్కి దాశరాజు గారి దగ్గరికి వెళ్ళటం, దాశరాజు గారు తన యొక్క వృత్తి ప్రకారం ఒక నావని ఈ మత్స్యగంధికి ఇచ్చి ఆ నావను నడుపుకుంటూ ఉండమని చెప్పటం. అంటే ఇవన్నీ కూడా ప్రణాళికలన్నీ కూడా ముందుగానే సిద్ధపడి ఉన్నాయి. దేనికి? వ్యాసుని యొక్క జననానికి. కాబట్టి ఆ వ్యాసుని యొక్క జననానికి ఇన్ని ప్రణాళికలన్నీ కూడా ముందుగానే సిద్ధపరిచి భగవంతుని యొక్క ప్రేరణతోటి వ్యాసుని యొక్క జననం అవుతోంది. ఎందుకు వ్యాసుని యొక్క జననము? ఈ వేదములన్నింటినీ కూడా విభజించడానికి మహాభారతం అనేటటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథాన్ని మనందరికీ అందజేయడానికి వ్యాసుని యొక్క జననము అవుతోంది. అంతేకాదు, వ్యాసుని యొక్క జన్మం కేవలం ఈ శాస్త్రముల యొక్క రచనలకే కాదు, అసలు వ్యాసుడు లేనిదే ఆ భారతం లేదు, వ్యాసుడు లేనిదే ఆ కురువంశం లేదు. కాబట్టి ముందర వ్యాసుని యొక్క జన్మరహస్యాన్ని తెలుసుకుందాం, ఆ తర్వాత ఆ విషయాలన్నింటినీ కూడా మనం వివరంగా తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.